సో ఈ వీడియోలో ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ చూద్దాము. వీళ్ళైతే చాలా డిస్క్రిప్టివ్గా ఇచ్చారు. వీళ్ళు తీసుకున్న టోటల్ శాంపిల్స్ వచ్చేసరికి 92,750 శాంపిల్స్ తీసుకున్నారు. వీళ్ళు వచ్చేసరికి ఓట్ షేర్ చూద్దాం. ప్రజెంట్ దీంట్లో అదర్స్ 3.34%, ఐఎన్సీ అంటే కాంగ్రెస్ 1.08%, టీడీపీ కూటమి అంటే టీడీపీ, బీజేపీ, జనసేన 46.12%, వైఎస్ఆర్సీపీ 49.46%. సో వీళ్ళు వచ్చేసరికి రీజియన్స్ వైజ్గా ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇచ్చారు. మొత్తం 3 రీజియన్స్గా విభజించారు. ఉత్తరాంధ్ర ఓవరాల్ 34 సీట్లు అయితే క్లోజ్ కంటెస్టెంట్ 3, టీడీపీ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీకి 11, వైఎస్ఆర్సీపీ 20. కోస్టల్ ఆంధ్రాల టోటల్ సీట్లు వచ్చేసరికి 89, క్లోజ్ కంటెస్టెంట్ 10, టీడీపీ కూటమికి 27, వైఎస్ఆర్సీపీకి 52. తర్వాత రాయలసీమలో ఓవరాల్గా 52 సీట్లు ఉంటే క్లోజ్ కంటెస్టెంట్ 3, టీడీపీ కూటమికి 2, వైఎస్ఆర్సీపీకి 47. అంటే ఇంతకుముందు 52కి 49 వచ్చినాయి. 3 సీట్లు ఉరవకొండ ఒకటి, చంద్రబాబు గారు ఒకటి, బాలయ్య బాబు గారు, ఈ 3 సీట్లు అప్పుడు కైసు. బట్ దీంట్లో వచ్చేసరికి కూటమికి 2 ఇచ్చారు ఈసారి. సో ఓవరాల్గా ఇది. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ 1.08%తో 0 సీట్లు వస్తే కూటమికి అదర్స్కి 3.34% ఉన్న 0 సీట్లు, టీడీపీకి 46.12% ఉన్నా కూడా 51 సీట్లు వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ మాత్రం 49.46% ఓట్ షేర్తో 124 సీట్లు వచ్చినాయి. అంటే జగన్ మళ్ళీ 2/3 మెజారిటీతో మళ్ళీ సీఎం అవుతారని వచ్చింది. ఇది సర్వే వచ్చేసరికి 15th ఏప్రిల్ టు 6th మే వరకు చేశారనమాట. ఇది ఓవరాల్గా ఈ సర్వే ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇచ్చారు.